జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. మన మొదటి పాయింట్ ఏదైతే ఉందో, అంబేద్కర్ చెప్పిన మొదటి పాయింట్ ఏంటంటే బైబిల్ మత స్వేచ్ఛను ప్రోత్సహించదు. అంబేద్కర్ ఫస్ట్ నుంచి ఏమంటాడంటే మత స్వేచ్ఛ ఉండాలి అంటాడు. ఆయన మత స్వేచ్ఛ ఉండాలి అంటాడు. తనకిష్టమున్న మతంలోకి వెళ్ళే విధమైన స్వేచ్ఛ ఉండాలి అంటాడు. తనకు నచ్చిన దేవుని మొక్కుకునే స్వేచ్ఛ ఉండాలి అని చెప్పేసి అంబేద్కర్ చెప్తాడు. కాబట్టి ఆ మత స్వేచ్ఛ అనేది బైబిల్లో ఉండదు అని చెప్పేసి, బైబిల్ ఎప్పటికి కూడా మత స్వేచ్ఛను ప్రోత్సహించదని చెప్పేసి అని చెప్తున్నాడు. అదేందో మనం ఒకసారి చూద్దాం. ఈ టాపిక్ మీద ఆయన బైబిల్ ఏ విధంగా మత స్వేచ్ఛను ప్రోత్సహించదు అని చెప్పే విధానంలో ఆయన బైబిల్లో నుంచి ఒక 10 రిఫరెన్స్లు ఇచ్చాడు అనమాట. ఆ 10 రిఫరెన్స్లు మీకు స్పష్టంగా చెప్తాడండి. అంబేద్కర్ భావన ప్రకారం క్రైస్తవ మతం బైబిల్ను మాత్రమే దైవిక గ్రంథంగా నమ్మి మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉండే మూల సిద్ధాంతాలను కలిగి ఉందని విమర్శించాడు. స్పష్టమైన రిఫరెన్స్ ఏంటంటే అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ బై అంబేద్కర్ అనే పుస్తకంలో, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నెంబర్ 5 అనే పుస్తకంలో దీని గురించి స్పష్టంగా రాసిండో అవసరమైతే చూసుకోండి. అంటే బైబిల్ మత స్వేచ్ఛను ఏ విధంగా అయితే ప్రోత్సహించదు అనే దాన్ని ఆయన కొన్ని ఆధారాలను చూపించి చూడండి ఒకసారి. నెంబర్ వన్ స్క్రీన్ మీద వస్తుంది చూడండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి గమనించండి. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. స్పష్టంగా చెప్తున్నాడు. మీకు నేనే దేవుణ్ణి, నేను తప్ప మీకు ఇంకో దేవుడు ఉండొద్దు. అంటే అప్పటికే ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఇంకా వేరే దేవుడు కూడా ఉన్నారు. ఆ దేవుళ్ళని నమ్మొద్దు, కేవలం నన్ను మాత్రమే నమ్మండి, నేనే మీకు దేవుణ్ణి, నన్ను మాత్రమే దేవుడిగా అంగీకరించండి. అంటే ఒక భయం, ఒక పిరికితనం. వాళ్ళని కూడా ఏడు దేవుడుగా అనుకొని ఎక్కడ ఇక నన్ను వదిలేసి అక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతారో అన్న భయం, దేవునిలో భయం, యెహోవాలో ఒక భయం అన్నమాట. చూడండి, దీని మీద అంబేద్కర్ రాసిన వ్యాఖ్యానం చూడండి. ఇది బైబిల్లోని 10 ఆజ్ఞలలో మొదటిది. ఇతర దేవతల ఆరాధనను నిషేధిస్తుంది. అని ఇప్పుడు మనకు నచ్చదు భయ్. ఈరోజు ఈ దేవుని మొక్తాం, రేపు ఇంకోటి మొక్తాం. ఎవరిని మొక్కిన ఏం మొక్తాం? మేము మంచిగా ఉండాలనే మొక్తాం కదా. ఇప్పుడు ఒక హిందూ ఏం చేస్తాడు? మసీదు పోతాడు, చర్చికి పోతాడు, గురుద్వారా పోతాడు, గుడి పోతాడు. రోడ్డు మీద ఇంకేదైనా కనబడితే దాన్ని కూడా మొక్తాడు. మత స్వేచ్ఛ, ఇలాంటి స్వేచ్ఛ అనేది క్రిస్టియానిటీలో లేదు. నేను మాత్రమే దేవుణ్ణి, ఇతర దేవతలను నువ్వు ఆరాధించడం నిషేధిస్తున్నాను అంటున్నాడు. ఒక భయం, పిరికితనం అన్నమాట ఆయనకు. ఇతర దేవతల ఆరాధించడం, ఆ దేవతలను పేరుతరమే తప్పుగా పరిగణిస్తుంది బైబిల్. అసలు మొక్కుడు తర్వాత దేవుడు ఏరు కూడా పోయి అసలు అలా పేరు కూడా ఎత్తద్దు, అలాను ఆరాధించద్దు అని చెప్తుంది బైబిల్. తనను వదిలి ఇతర దేవతలను ఆశ్రయిస్తారేమో అనే అనుమానంతో కనిపిస్తాడు బైబిల్ దేవుడు. అంటే ఎక్కడైతే అంటే నన్ను నమ్ముతున్న, అంటే బైబిల్ యెహోవా దేవుడు నన్ను నమ్మైతే ఈ భక్తులంతా మళ్ళీ ఇతర దేవులను మొక్కి మళ్ళీ అక్కడికి ఎక్కడ వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒక భయంతో ఉంటున్నాడు అని చెప్పేసి అంబేద్కర్ గారి వ్యాఖ్యానం. అలాగే దేవుడు అనేవాడు విశాలమైన దృక్పథంతో ఉండాలి, కానీ బైబిల్ దేవుడు కుంచిత మనస్తత్వంతో కనబడుతున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఎవరైనా మొక్కు, నీకు నేను మంచి చేస్తా అనే విధంగా దేవుడు ఉండాలి కదా. నువ్వు వాళ్ళని మొక్కద్దు, వీళ్ళని మొక్కద్దు, కేవలం నన్ను మాత్రమే మొక్కాలా, నన్ను మాత్రమే దేవుడిగా చూడాలా అని చెప్పి కుంచిత మనస్తత్వంతో ఆయన స్పష్టంగా కనబడుతున్నాడు. ఇతర మతాల విశ్వాసాలపై అసహనంతో బైబిల్ దేవుడు కనబడుతున్నాడు. ఇతర మతాల విశ్వాసాలను కూడా, ఆ విశ్వాసాల మీద కూడా ఈయనకు ఒక అసహనం ఉంది. చూడండి, తనను మొక్కేవాడు ఇతర వాళ్ళని మొక్కద్దు, ఏం చేయొద్దు అని చెప్పి, ఎక్కడ కూడా వెళ్ళొద్దు అని చెప్పి, అంటే మత స్వేచ్ఛ, దేవుణ్ణి మొక్కే స్వేచ్ఛ, భక్తిని, ఒక భక్తుడు తన భక్తిని ఎక్కడైనా ప్రదర్శించుకొని ఎవరి మీదైనా ప్రదర్శించే స్వేచ్ఛను ఇవ్వడం లేదు. అందుకే అంబేద్కర్ ఏం చెప్పినంటే బైబిల్ మత స్వేచ్ఛను ప్రోత్సహించదని స్పష్టంగా చెప్తున్నాడు.
రెండో రిఫరెన్స్ కూడా ఇచ్చాడు. ఏంటంటే కీర్తనల గ్రంథము 96 అధ్యాయము 5వ వచనం ఏం చెప్తున్నా అంటే, జనములు దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు. అంటే మిగతా దేవతలందరూ వట్టి విగ్రహాలు మాత్రమే, నేను మాత్రం ఆకాశ నేను సృష్టించాను అని చెప్పేసి చెప్తున్నాడు అని చెప్పేసి దీని మీద కూడా అంబేద్కర్ ఒక వ్యాఖ్యానం రాస్తున్నాడు చూడండి. ఇతర మతాలు తప్పు మార్గము, ఇతర దేవతల ఆరాధన పాపం అనే భావజాలాన్ని ప్రేరేపిస్తుంది. కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు అనమాట. తన భక్తులను రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు, రిస్ట్రిక్షన్లు పెట్టిస్తున్నాడు, స్వేచ్ఛ ఇవ్వడం లేదు. ఇతర మతాల దేవులను బూటకపు దేవులుగా సంబోధిస్తున్నాడు. ఏంటే నువ్వేం దేవుడు అయ్యా? ఇతర మతాల్లో ఉన్న దేవతలను ఒక బూటకపు దేవుడిలాగా నువ్వు భావిస్తున్నావు అంటే నువ్వేం మనిషి? అసలు నువ్వేం దేవుడివి? దేవుడు అంటే ఎలా ఉండాలా? ఎంత విచక్షణ ఉండాలా? ఎంత విశాలంగా ఆలోచించాలా? ఒక మనిషి ఆలోచించిన విధంగా ఆలోచిస్తున్నాడు. ఆలోచించడం కాకుండా తనను నమ్మి తన భక్తులైన క్రైస్తవులను వాళ్ళందరినీ రిస్ట్రిక్ట్ చేసేస్తున్నాడు అనమాట. దీన్ని ఆధారంగా తీసుకొని మిషనరీలు ఇతర మతాల పట్ల ద్వేషాన్ని చిత్రీకరించడంలో ముందుంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అందుకే ఇప్పుడు కూడా మనం చూడండి, క్రైస్తవులందరూ ఏం చెప్తారంటే విగ్రహాలు, సైతాన్లు, విగ్రహాలు అని చెప్తుంటారు. మళ్ళీ వీడు చేసేదంతా మళ్ళీ చర్చిలో గదే క్రాస్ పెట్టుకుంటాడు, 3 మేకులు కొట్టేసిన ఒక శవాన్ని వేలాడదీస్తాడు. మళ్ళీ అది విగ్రహం కాదా? చర్చిలో విగ్రహాన్ని పెడతారు, యేసు, యెహోవా, మేరీ విగ్రహాలు పెడతారు. మరి విగ్రహాలు కావా? అంటే వీళ్ళు చూడండి, మిగతా మతాల యొక్క దేవతలందరూ విగ్రహాలు అని చెప్పేసి ఈ విషయాన్ని బేస్ చేసుకొని ఈ క్రైస్తవ మిషన్లు ఏం చేస్తున్నారంటే మతాల పట్ల విద్వేషాన్ని రేపుతూ, ఇదే అంబేద్కర్ స్పష్టంగా చెప్తున్నాడు. నెక్స్ట్ మూడవ రిఫరెన్స్ ఏంటంటే, మూడవ ఆధారం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు ఉంటాయి. ఈ 6 నుంచి 10 వచనాలు నేను ఇక్కడ చదవను, ఎందుకంటే నీ తల్లి కుమారుడే కానీ, తల్లి సోదరుడే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తెనే కానీ, నీ కౌగిటి భార్యే కానీ, నీ ప్రాణ స్నేహితుడే కానీ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ నుంచి కింద రాళ్లతో వాళ్ళను చావగొట్టవలను అని చెప్పేసి మొత్తం 5 వచనాలు ఉంటాయన్నమాట. ఈ వచనాలను సారాంశాన్ని అంబేద్కర్ గారు ఏమని రాశారు అని చెప్పేసి చెప్తాను. ఇప్పుడు అంబేద్కర్ రాసిన విషయాలను చెప్తాను ఈ 5 వచనాల మీద. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 6 నుంచి 10, దీంట్లో 5 వచనాల మీద అంబేద్కర్ రాసిన వివరణ ఏమో చెప్తూ వినండి. మనకు అత్యంత సన్నిహితులు అయిన తల్లి, భార్య, స్నేహితులు లాంటి మానవ సంబంధాలకు ప్రాధాన్యత బైబిల్ ఇవ్వదు. అరే, తల్లి మీద భార్య, స్నేహితుడు, వీళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వదు బైబిల్. కానీ కొంతమంది ఏం చెప్తారు తెలుసా? బంధాలంటే ఏందో మా బైబిల్నే ఉంది అని చెప్తాడు. ఏడున్నదిరా ఎదవా, ఇంత దారుణంగా ఉంది. ఇతర దేవతల్ని ఆరాధించమని ఎవరు చెప్పినా వారిని హత్య చేయమని క్రూరత్వంతో ఆజ్ఞాపిస్తున్నాడు బైబిల్ దేవుడు. ఇతర దేవతలను ఎవరైనా ఆరాధిస్తే ఆ ఆరాధించిన వాళ్ళను క్రూరంగా చంపమని, హత్య చేయమని బైబిల్ చెప్తుంది. ఇంట్లో శాంతి ఏముంది? బైబిల్ అంటేనే శాంతి, ఇలా మొత్తం ప్రేమ ఉంది. ఏదైనా ప్రేమ అంటే ఇదేనారా? ప్రేమ అంటే ఇదేనారా దరిద్రులారా? ఇతర దేవతలను పూజిస్తే హత్య చేయమని చెప్తుందిరా బైబిల్లో. ఇంకోటి ఏమంటుంది? ఇతర దేవతల ఆరాధనను ద్రోహంగా చూడడం ద్వారా తమ మత స్వేచ్ఛను పూర్తిగా తొలగిస్తుంది. అంటే ఇతర దేవతల యొక్క ఆరాధనను పూర్తిగా నిషేధిస్తుందని ఇంతకుముందు చెప్పాము. దీని ద్వారా ఏమవుతుందంటే మత స్వేచ్ఛను పూర్తిగా తొలగిస్తుంది బైబిలు. శారీరక హింస, రాళ్లతో కొట్టి చంపడం, దీన్నే ఒక ఆధ్యాత్మిక విధిగా కర్తవ్యంగా ఆజ్ఞాపిస్తుంది. అంటే తప్పు చేసిన వాడిని రాళ్లతో కొట్టాలట, రాళ్లతో కొట్టాలి. వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమని చెబుతుంది బైబిల్. హింసను ప్రోత్సహిస్తుంది. ఇదేంద్రా? ఇది మత మార్పిడికి పూర్తిగా వ్యతిరేకంగా మాత్రమే కాక మానవత్వానికి కూడా వ్యతిరేకము బైబిల్ అనేది. చూడండి, బైబిల్ గురించి అంబేద్కర్ ఎంత దారుణంగా చెప్తున్నాడు చూడండి. ఇది మత మార్పిడికి పూర్తిగా వ్యతిరేకమే కాకుండా
మానవత్వానికి బైబిల్ పూర్తి వ్యతిరేకమని చెప్తున్నారు. అలాంటి మానవత్వానికి వ్యతిరేకమైన బైబిల్లో క్రైస్తవ మతంలోకి మీరెట్లా పోతున్నారయ్యా? మిమ్మల్ని పొమ్మని ఎక్కడ చెప్పిండు అంబేద్కరు? ఇది పూర్తిగా మత స్వేచ్ఛకు స్పష్టమైన వ్యతిరేకము బైబిల్ అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాడు. ఇంత స్పష్టంగా మానవత్వానికి స్వేచ్ఛకు, మత స్వేచ్ఛకు ఇంత పూర్తిగా వ్యతిరేకంగా బైబిల్ అని చెప్పేసి బైబిల్ వచనాలను చూపిస్తుంటే, ఈ బైబిల్ శాంతి బైబిల్, ప్రేమ బైబిల్, ఈ బైబిల్ మొత్తం ప్రేమ ఉంది అని చెప్పి ఏ విధంగా పోతున్నారు? అంబేద్కర్ క్రైస్తవ మతంలోకి వెళ్ళమని చెప్పి ఎక్కడ చెప్పిండు? ఆయన ఇంత దారుణంగా వ్యతిరేకిస్తుంటే. 4వది ఏం చెప్తున్నాడు తెలుసా? ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 2-4, అంటే 3 వచనాలు ఏం చెప్తున్నాయంటే, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు, అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రంలోని దేనికైనను నమస్కరించి మొక్కిన ఎడల ఆ చెడ్డ కార్యం చేసిన పురుషుడు కానీ స్త్రీ కానీ నీ గ్రామంలో వెలుపలి తీసుకొని పోయి రాళ్ళతో కొట్టి చంపవలెను. దీని మీద అంబేద్కర్ ఏం చెప్పిండో చూడండి. మత విభిన్నతను సహించక శిక్ష విధించాలనే హింసాత్మక ధోరణి అనేది ఇక్కడ కనబడుతుంది అనమాట. చూడండి ఎలాంటి హింసను ప్రేరేపిస్తుంది చూడండి. సూర్యునికి చంద్రునికి నమస్కరిస్తే మృత్యుదండన విధించడం బైబిల్ యొక్క మూర్ఖత్వానికి నిదర్శనం. బైబిల్ని మూర్ఖత్వానికి నిదర్శనంగా అంబేద్కర్ చెప్తున్నాడు స్పష్టంగా. సూర్యునికి చంద్రునికి నమస్కరిస్తే, ఇప్పుడు యెహోవా కనబడతాడు ఎవరికన్నా? యేసు కనబడతాడు ఎవరికన్నా? మేరీ కనబడతాడు ఎవరికన్నా? పరిశుద్ధాత్మ కనబడతాడు ఎవరికన్నా? ఎవరికి కనబడరు. కానీ మనుషులకు, ఈ సమాజానికి ప్రత్యక్షంగా కనబడే దైవం ఏం తెలుసా? సూర్యభగవానుడు. ఒక్కసారి యేసు లేకపోయినా, యెహోవా లేకపోయినా, మేరీ లేకపోయినా, పరిశుద్ధాత్మ లేకపోయినా, ఒక్కసారి సూర్యుడు లేకపోతే ఈ భూమి కావచ్చు, ఈ ప్రకృతి కావచ్చు, మానవుడు కావచ్చు, జీవించే ప్రతి జీవి కావచ్చు, ఈ విశ్వం కూడా ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఆలోచించండి. అందుకే సనాతన ధర్మం సూర్య భగవాన్ని ప్రత్యక్ష దైవంగా చూపిస్తుంది, చెప్తుంది. మేము కూడా ప్రత్యక్ష దైవంగా భావిస్తాం. అంటే ఇలాంటి సూర్యచంద్రుల్ని దైవంగా చూసే వాళ్ళను, మొక్కే వాళ్ళను, ఆరాధించే వాళ్ళను ఏం చేయమని చెప్తుందంటే, ఇది మత ఉగ్రవాదానికి మూల భావజాలంగా మారే ప్రమాదంగా ఉంది. ప్రకృతి దేవతల పట్ల ఘోరమైన అయిష్టతను ప్రేరేపిస్తుంది బైబిల్ అని. చూడండి, ఇలాంటి దేవి దేవతలను మొక్కితే ఊరి చివరి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపమని చెప్తున్నది. ప్రకృతికి వ్యతిరేకంగా ఈ బైబిల్ మాట్లాడుతున్నది. అందుకే ఆయన ఏమంటున్నా అంటే, బైబిల్ అనేది ఒక మూర్ఖత్వానికి నిదర్శనం బైబిల్ అని చెప్పేసి అంబేద్కర్ చెప్తున్నాడు. ఇలాంటి మాట చెప్పిన అంబేద్కర్ క్రైస్తవ మతంలోకి వెళ్ళండి ఎలా నమ్మారు మీరు? ఇంత దారుణంగా క్రైస్తవ మతాన్ని అంబేద్కర్ వ్యతిరేకిస్తుంటే, అంబేద్కర్ని దేవుడిగా భావించే ఈ దళిత సామాజిక వర్గము, ఎస్సీ ఎస్టీలు క్రైస్తవ మతంలోకి ఎలా పోతున్నారు? మీకు ఏమైనా ఆలోచన ఉందా? ఎవడు ఏం చెప్తుంది నమ్మేమేనా? ఇప్పుడు ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా అంబేద్కర్ చెప్తుంది ఏంటంటే, యెహోషువ 23వ అధ్యాయము 7-8 వచనాలను చూపిస్తున్నాడు అనమాట. ఆ 7-8 వచనాలు మీరు ఆన్లైన్లో చూడండి. దాని వివరణ ఏమని ఇస్తున్నాడో ఇక్కడ చూద్దాం మనం. ఇతర జనాలతో సహవాసం చేయకూడదు ఆ వచనాల్లో ఉంది. అంటే క్రైస్తవుడుగా ఉన్నవాడు ఇతర మతాల జనాలతో సహవాసం చేయొద్దట ఉందట. అందులో ఇతర దేవతల పేర్లను కూడా పలకకూడదు, వాటికి నమస్కరించకూడదు మరియు పూజించకూడదు. యెహోవానే ఒక్కడే నమస్కరించాలి. దీన్నే అభద్రత భావం అంటారు అని చెప్పేసి అంబేద్కర్ అంటున్నాడు. యెహోవా అనే దేవుడు, యెహోవా బైబిల్ దేవుడికి అభద్రత భావంతో ఉంటాడు అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాడు. బైబిల్ దేవుడికి విపరీతమైన అభద్రత భావం కలిగి ఉంటాడు. ఈ విధంగా ఇతర మతాలు, వారి దేవతలు, వారి భక్తులను అన్ని పూర్తిగా ద్వేషిస్తూ అయోమయాన్ని సృష్టిస్తున్నాడు. ఇది మత సహనానికి వ్యతిరేకం. అంటే ఈ వచనాల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే,
క్రైస్తవ మతంలో ఉన్నవాడు ఇతర మతాల్లో ఉన్న వాళ్ళని ప్రేమించొద్దు అని స్పష్టంగా చెప్తున్నాడు. కానీ క్రైస్తవులు ఏం చెప్తారు తెలుసా? మేము అందరినీ ప్రేమిస్తాం అంటాం. అందరినీ ప్రేమిస్తాం అంటే ఏడ ప్రేమిస్తారు అందరినీ? నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావు అంటే ఇతర మతాల యొక్క సాంప్రదాయాన్ని కూడా ప్రేమించాలి కదా, ఇతర మతాల యొక్క ఆచారాలను కూడా ప్రేమించాలి కదా, ఇతర మతాల యొక్క నమ్మకాలను కూడా ప్రేమించాలి కదా. వాటిని ప్రేమిస్తున్నావా? వాళ్ళ మతాల యొక్క విశ్వాసాలను, విగ్రహాలను రాళ్ళు అంటున్నావు, రప్పలు అంటున్నావు, సైతాన్లు అంటున్నావు. ఒకళ్ళు పూలు పెట్టుకుంటే పూలను పనికి మళ్ళీ మాటలతో మాట్లాడుతున్నావు. ఎలాంటి మాటలు మాట్లాడి ప్రజలను, క్రైస్తవ ప్రజలను అయోమయాన్ని సృష్టిస్తున్నాడు బైబిల్ అని చెప్పి చెప్తున్నది. ఇది మత సహనానికి బైబిల్ పూర్తి వ్యతిరేకమని చెప్తున్నది. ఇక 6వ ప్రశ్న, 6వ రిఫరెన్స్ కూడా ఇచ్చాడు ఆయన. లేవియా కాండము 24వ అధ్యాయం 16వ వచనాన్ని ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష పొందవలెను, సర్వ సమాజము రాళ్లతో అట్టివానిని చావగొట్టవలను, పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామము దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధించవలను అనే దీని మీద అంబేద్కర్ గారి వ్యాఖ్యానం ఏంటో ఒకసారి చూద్దాం. ఒక వ్యక్తి బైబిల్ దేవుడి నామాన్ని వ్యతిరేకంగా పలికినంత మాత్రాన రాళ్లతో కొట్టి చంపాలన్న హింసాత్మక ఆజ్ఞను ఇస్తుంది. ఎస్, అంటే ఇప్పుడు యెహోవాను కానీ, యేసుని కానీ, మేరీని కానీ, పరిశుద్ధాత్మను కానీ ప్రశ్నిస్తే, లేదా వాళ్ళకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే రాళ్లతో కొట్టి చంపాలని చెప్పడం ఏంటి? ఇదేం ఆజ్ఞ? వీడి దేవుడు ఏంటి? వీడు నాకైతే ఈ వాక్యం చూస్తుంటే వీడు ఒక తీవ్రవాదిలాగా కనబడుతున్నాడు. ఈ ఐఎస్ఐ తీవ్రవాదులకు ఇక్కడ యెహోవాకు తేడా ఏం కనబడుతుంది? నాకు వ్యతిరేకంగా మాట్లాడితే రాళ్లతో కొట్టి చంపు అని చెప్పు. వాడు దేవుడా? వాడు షాడిస్ట్ అవుతాడు కదా. అంబేద్కర్ అదే చెప్తున్నాడు. యెహోవా నామాన్ని దూషించిన వ్యక్తికి ఆ సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి రాళ్లతో కొట్టి చంపాలని బైబిల్ ఆదేశిస్తుంది. అదేంటి? యెహోవాను దూషిస్తే, అంటే నాకు నచ్చలేదు భయ్, నేను యెహోవాను దూషించిన, తిడితే ఆ సమాజం మొత్తం అంటే ఆ సమాజంలోని ప్రతి ఒక్కరు, అంటే ఆ యెహోవాను నమ్మే ప్రతి ఒక్కరు, ఆ సమాజం ఏదైతే ఉంటుందో, వాళ్ళ సమాజం ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ వచ్చి నన్ను రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పేసి బైబిల్ చెప్తుంది. ఇదేంద్రా నాయన, ఇంత తీవ్రవాదము, ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నది? ఇది శాంతి మతం ఎందుకైతే రా? ఇది తీవ్రవాదాన్ని ప్రోత్సహించే మతం. ఇది ఇంత భయంకరంగానా? ఎంత క్రూరత్వం ఇది చూడండి. సమాజంలోని ఒక సామాన్యుడు బైబిల్ దేవుణ్ణి అనుచితంగా మాట్లాడడం భావిస్తే చట్టపరంగా కాక సామూహికంగా కలిసి దాడి చేయాలని, మతాధారంగా శిక్షించాలని చెప్పడం సమాజంలో హింసను ప్రేరేపించడమే కదా. ఎస్, ఒక సమూహం ఆగ్రహంతో నిందుడిపై దాడి చేయడం, శారీరకంగా హింసించడం, కొట్టి చంపడం అని చెబుతున్న బైబిల్ దేవుడు ఎంత చక్కటి సందేశాన్ని ప్రకటిస్తున్నాడు చూడండి. ఎంత చక్కగా హింసను ప్రేరేపిస్తున్నాడు బైబిల్ దేవుడు. ఇప్పుడు కాశ్మీర్లో కూడా అదైతుంది కదా, ఒక సమూహం అంతా కూడా రాళ్ళు తీసుకొని దాడి చేస్తున్నారు సైనికుల మీద. అలాంటి ఈరోజు మనం చూస్తున్నాం, ఏవైతే చూస్తున్నామో అవన్నీ కూడా ఇక్కడ కూడా మన పండుగలు, హిందువుల పండుగలు వచ్చినప్పుడు కూడా కొన్ని ఇస్లాం మూకలు రాళ్ళు విసురుతున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం దేశంలో. మనం క్రైస్తవులు కూడా, ఈ క్రైస్తవ సమాజం కూడా ఈ చేస్తున్నాయి ఇలాంటివన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయవన్నీ? ఇలాంటి నేర్చుకున్నాయి కదా. అలా దేవుడే చెప్తున్నాడు, రాళ్ళతో కొట్టి చంపండి నన్ను వ్యతిరేకించిన వాళ్ళను అని చెప్పేసి. ఈ సమాజంలోని ప్రతి ఒక్కరు కలిసి, నా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కలిసి రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్తున్నాడు. ఇది శాంతి మతం. ఇది నేడు చాలా దేశాలలో అక్రమంగా పరిగణించబడుతుంది. కానీ బైబిల్ ఈ పద్ధతికి మతపరమైన ఆమోదాన్ని ఇస్తుంది. బైబిల్ ఈ పద్ధతికి ఆమోదాన్ని ఇస్తుంది అని చెప్తున్నాడు. మత స్వేచ్ఛలో విమర్శను అంగీకరించదు బైబిల్. మత స్వేచ్ఛలే లేదు. మత స్వేచ్ఛ ఉంటే మత స్వేచ్ఛలో విమర్శించవచ్చు. విమర్శించినా కూడా దానికి సమాధానాలు చెప్పాలి. అంతేగాని విమర్శిస్తే రాళ్ళతో కొట్టండి, సమాజం మొత్తం వాడిని ఊరి చివరి తీసుకొని రాళ్ళతో కొట్టి చంపండి, ఇదేంది? బైబిల్లోని దేవుడు ప్రశ్నిస్తే మరణశిక్ష విధించమని సూచించడం బైబిల్ దేవుడి
అసహన ధోరణిని వెల్లడిస్తుంది. అంటే చూడండి, ప్రశ్నిస్తే అసహనానికి గురైపోతున్నాడు, చికాకైపోతున్నాడు, సమాధానం చెప్పలేకపోతున్నాడు బైబిల్ సమాధానం చెప్పలేకపోతుంది. అందుకే ఏం చెప్తున్నానంటే ఇక్కడ తప్పించుకోవడానికి, అరే వాడు నాకు వ్యతిరేకంగా మారుతాడు, వాడు పాపి, వాళ్ళ సైతాన్ వచ్చింది, వాడిని రాళ్ళతో కొట్టి చంపండి. చూడండి, మత స్వేచ్ఛకు ఎంత వ్యతిరేకంగా బైబిల్ ఉందో చూడండి. అందుకే అంబేద్కర్ స్పష్టంగా చెప్తున్నాడు, మత స్వేచ్ఛకు బైబిల్ పూర్తి వ్యతిరేకము. అందుకే నేను క్రిస్టియానిటీని తీసుకోలేదు, నేను బౌద్ధ మతంలోకి అందుకే వెళ్ళాను, మీరు కూడా బౌద్ధ మతంలోకి రండి, అంతేగాని క్రైస్తవ మతము, ఇస్లాం మతము, ఎడారి మతాల్లోకి వెళ్ళొద్దు అని చెప్తున్నాయన. మరి మీరేమో అంబేద్కర్ అంటారు, జై భీమ్ అంటారు. మరి హింసను ప్రవేశించే మత స్వేచ్ఛ లేని ఆ క్రైస్తవ మతంలోకి మీరు ఎట్లా వెళ్ళారో మనకు అర్థమవుతలేదు. 7వ ప్రశ్న, అంటే అంబేద్కర్ గారు వేస్తున్న 7th రిఫరెన్స్ ఏంటంటే ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయము 2 నుంచి 5, అంటే 4 వచనాలు. ఆ 4 వచనాలు ఏమని వ్యాఖ్యానం రాశాడో చూడండి. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలన చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు అనే వాక్యము అంబేద్కర్ ఏం చెప్పాడు చూడండి. ఇతర మతస్థులను చంపాలి, వారిని జాలితో చూడకూడదు, వారితో ఒప్పందాలు చేసుకోకూడదు అనేది వ్యాఖ్యానం. అలా ఇందులో ఉన్న ఈ 4 వచనాల గురించి మీరు ఒకసారి ఆన్లైన్లో చదువుకోండి. నేను ఓన్లీ అంబేద్కర్ చెప్పిన మాటలనే నేను చెప్తా. ఇప్పుడు నేను ఇతర మతస్థులతో సంబంధాలు కలిపే మానవీయ సంబంధాలకు కూడా నిషేధిస్తుంది. అంటే ఇతర మతాల్లో ఉన్న మనుషులతోని సంబంధాలను కూడా పెట్టుకోవద్దని చెప్తున్నది. ఇతర మతాల ప్రభావం వల్ల నన్ను, అంటే యెహోవాను మర్చిపోతారు కాబట్టి అటువంటి వారిని సహించలేను అని హెచ్చరిస్తున్నాడు యెహోవా. చూడండి ఎంత దారుణం, ఒక అభద్రత భావంతో ఎంత ఉన్నది చూడండి. ఎక్కడైతే మళ్ళీ నన్ను మొక్కేవాళ్ళు ఇతర మతాల దగ్గర పోయి వాళ్ళ మాటలు అంటే వాళ్ళను మొక్కి మళ్ళీ నన్ను ఏడా దూరం చేసుకుంటారు అని చెప్పి ఒక అభద్రత భావంతో ఉన్నాడు. ఇతర మతాల పవిత్ర చిహ్నాలను ధ్వంసం చేయమని ఆదేశం. ఇది శుద్ధమైన బైబిల్ మత ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది కదా. ఇతర మతాల యొక్క చిహ్నాలను కూడా ధ్వంసం చేయమంటుంది, మరి ఇది ఉగ్రవాదమే కదా అని చెప్పేసి అంబేద్కర్ ప్రశ్నిస్తున్నాడు. అంబేద్కర్ ఇదేనా బైబిల్లో సమానత్వం అంటే అని ప్రశ్నిస్తున్నాడు. దీన్నే సమానత్వం అంటారా అని అంటున్నాడు అంబేద్కర్. బైబిల్లో ఆదర్శం ఎక్కడుంది? ఇతర మతాల పట్ల ద్వేషాన్ని ధర్మంగా బైబిల్ ఆదేశిస్తుంది. ఇతర మతాలలోని వ్యక్తులతోని ద్వేషాన్ని నింపుతుంది, వాళ్ళతో సంబంధాలు కూడా కలుపుకోవద్దని చెప్తున్నది. చరిత్రలో క్రైస్తవ మిషనరీలు యూరోపియన్ ఇన్క్విజిషన్, గోవా ఇన్క్విజిషన్ అంటే ఇలాంటి దాడులు ఇందులో నుంచి ప్రేరణగా వచ్చినాయి కదా అని చెప్పేసి అంబేద్కర్ స్పష్టంగా చెప్తున్నాడు. క్రిస్టియానిటీ ప్రేమతో వ్యాప్తి చెందలేదు, కత్తితో, హింసతో, రక్తంతో, యుద్ధాలతో, మోసాలతో వ్యాపించింది అని చెప్పేసి స్పష్టంగా చెప్తుంది. చూడండి ఎంత స్పష్టంగా చెప్తుంది చూడండి. క్రిస్టియానిటీ ఎలా వ్యాపించిందట? కత్తితో, హింసతో, రక్తంతో, యుద్ధాలతో, మోసాలతో వ్యాప్తి చెందింది అని చెప్తుంది. ఇన్ని దరిద్రాలున్న ఈ మతంలోకి అంబేద్కర్ని జైభీం అనేవాళ్ళు, అంబేద్కర్ని దేవుడిగా భావించేవాళ్ళు ఏ విధంగా వెళ్ళారయ్యా? అంబేద్కర్ని క్రైస్తవ మతం నరకానికి పంపించే ఈ క్రైస్తవ మతాన్ని ఎలా నమ్ముతున్నారయ్యా మీరు? ఎలా ఆ మతంలో ఉంటున్నారు మీరు? అసలు బైబిల్ మత స్వేచ్ఛను ప్రోత్సహించదు అనే ఈ విషయంలో 8వ ఆధారాన్ని అంబేద్కర్ ఇస్తున్నాడు. అదేంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూడమంటున్నాడు. అందులో యేసు నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు అని చెప్పేసి అంటున్నాడు. దీనికి అంబేద్కర్ రాసిన వ్యాఖ్యానం ఏంటో ఒకసారి చూద్దాం మనం. క్రీస్తు ద్వారానే మోక్షం సాధ్యమని చెప్పడం ద్వారా ఇతర మతాల మార్గాలను తిరస్కరించడమే. ఇతర మతాలకు కూడా ఒక మార్గాలు ఉన్నాయి. స్వర్గం పోవాలంటే ఏం చేయాలి, నరకంకు ఎలాంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతున్నారు అనే వేరే మతాల యొక్క విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో
నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం అని ఈ చెప్తున్న ఈ యేసు మోక్షాన్ని అంటే క్రైస్తవులు మోక్షాన్ని పొందాలంటే రావాలని సాధ్యమని చెప్తున్న ఈ యేసు మాటలను ఇతర మతాల మార్గాలను ఇతర మతాల విశ్వాసాలను తిరస్కరించడమే అని చెప్తున్నాడు. ఐ ఆమ్ ద వే, నేను మాత్రమే మార్గం అనడం అహంకార ధోరణి. చూడ అంబేద్కర్ స్పష్టంగా చెప్తున్నాడు, ఐ ఆమ్ ద వే అని యేసు అంటున్న ఈ మాటను అహంకార ధోరణి అంటున్నాడు ఆయన. యేసును ఒప్పుకోని వారందరినీ దేవుని సన్నిధికి అనర్హులుగా ప్రకటించడమే. అంటే యేసుని దేవుడిని ఒప్పుకోకపోతే అనర్హులుగా ప్రకటిస్తుంది బైబిల్. ఇది యేసు క్రూరత్వం కాదా? చూడండి, యేసు యొక్క క్రూరత్వం కాదా అని అంబేద్కర్ ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది. అంటే యేసునే దేవుడుగా నమ్మితే ఓకే, నమ్మని వాళ్ళను అనర్హులు అంటే దేవుని సన్నిధికి అనర్హులుగా ప్రకటిస్తున్న ఈ బైబిల్ ఇది యేసు యొక్క క్రూరత్వమే కదా అని చెప్తున్నాడు. చూడండి, యేసు పుట్టక మునుపు మార్గం లేదా, దేవుని సన్నిధి లేదా? ఏం ప్రశ్న! నేనే మార్గం అంటున్న యేసు, మరి యేసు పుట్టక ముందు యెహోవా నుంచి యేసుకు మధ్యలో జరిగిన ఈ సమయ కాలంలో ఎవరు పరలోకానికి పోలేదా? చూడండి, ఎంత వ్యాలిడ్ ప్రశ్న చూడండి అంబేద్కర్ది. యేసు పుట్టక మునుపు పరలోకానికి మార్గం లేదా, దేవుని సన్నిధికి మార్గం లేదా? యేసు పుట్టిన తర్వాతే మార్గం పుట్టిందా, దేవుని సన్నిధి పుట్టిందా? ఎస్, దేవుని సన్నిధి, పరలోక రాజ్యం అనేది యేసు పుట్టిన తర్వాతనే పుట్టిందా? అంతకుముందు లేవా? మరి అంతకుముందు ఉంటే మరి అప్పుడు యేసు పుట్టకముందు వాటిని చేరుకోవడానికి మార్గం ఏంటి? యేసు ఒక్కరే మార్గం అన్న భావన ఇతర మతాల సత్యాలను తిరస్కరించడమే. ఎగ్జాక్ట్లీ. చూడండి, అంతేకాకుండా బుద్ధుడు, మహావీరుడు, కృష్ణుడు, ఇతర ధార్మికులు చూపిన మార్గాన్ని తప్పు అని ఇండైరెక్ట్గా వాటిని వాళ్ళ మార్గాలను ఖండించడమే కదా. అందుకే క్రైస్తవ మిషనరీలు హిందువులను, ముస్లింలను, ఇతర మతాలను లాస్ట్ సోల్స్ అంటే తప్పిపోయిన ఆత్మలు అని పిలుస్తారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పాను. చూడండి, క్రిస్టియానిటీని, యేసును నేనే సత్యము, నేనే జీవం అని చెప్పేసి ఎంత గొప్పగా చెప్తున్న క్రైస్తవులను అంబేద్కరు ఎంత చూడండి ఒక చీపిరితో కొట్టినట్టు కొట్టిపడేసింది ఆయన, జాడతో కొట్టేసినట్టు. ఇవన్నీ ఫేక్. యేసు పుట్టినంత నేనే పరలోక రాజ్యంగా, నేనే సత్యము, నేనే జీవం, నేనే మార్గం అన్నప్పుడు ఈయన పుట్టక ముందు మరి సత్యం మార్గం లేదా, పరలోకం లేదా? మరి అప్పుడు ఎవరు పంపించారు అని స్పష్టంగా అడుగుతున్న అంబేద్కర్. క్రైస్తవ మతాన్ని ఇంత దారుణంగా విమర్శించిన అంబేద్కర్ని నిత్య నరకానికి పంపిస్తున్న క్రైస్తవ్యాన్ని మరి దళిత సామాజిక వర్గమైన ఎస్సీ ఎస్టీలో ఏ విధంగా నమ్ముతున్నారు? ఏ రోజైనా అంబేద్కర్ క్రైస్తవత్వాన్ని ఇంత దారుణంగా ప్రశ్నించిండని చెప్పేసి మీరు ఎప్పుడైనా విన్నారా? నేను ఆల్రెడీ మీకు రిఫరెన్స్లతో సహా చెప్తున్నాను. నేను అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్, ఆయన ప్రసంగాల్లో ఎక్కడ మాట్లాడాడు వీటి గురించి అనేది కూడా ఆధారాలతో సహా చెప్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి బైబిల్ మత స్వేచ్ఛను ప్రోత్సహించదనే విషయంలో 9వ ఉదాహరణ చూడండి. అంబేద్కర్ ఇచ్చిన ఉదాహరణ 2 యోహాను 1వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు, అంటే 2 వచనాలు. ఎవడైనాను ఈ బోధనను తేక మీ యొద్దకు వచ్చిన వాడిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలో పాలివాడగును. చూడండి, దీనికి వివరణ ఏమి ఇస్తున్నాడు చూడండి. ఇతర మత బోధకులు అంటే క్రైస్తవం కాకుండా బోధించేవారిని, ఇతర మతాలను బోధించేవారిని సాంఘికంగా వేరుపరచాలని సూచిస్తున్న వాక్యం. అంటే సాంఘికంగా అంటే సమాజంలో వాళ్ళని వేరు చేసేయాలి, మనం ఒకటి కాదు, వాళ్ళతో మనం కలవకూడదు, వాళ్ళతో ఎలాంటి సంబంధాలు మనం పెట్టుకోవద్దు అని చెప్పేసి సమాజాన్ని చీలుస్తుంది బైబిల్ అని చెప్తున్నాడు. సాధారణ మానవీయ పరస్పర శుభాకాంక్షలు అంటే ఒక వ్యక్తి మనం కలిసినప్పుడు శుభాకాంక్షలు తెలుపుకుంటాం. మనం హలో అని, బాగున్నావా అని, ఇలాంటి శుభాకాంక్షలు తెలుపుకుంటాం కదా. శుభమని చెప్పడం కూడా నిషేధం. అంటే ఇది పూర్తి స్థాయి మత విద్వేష బోధన. చూడండి,
మన వర్గం కాని వాడిని ఇతర దేవతలను పూజించే వాడిని మనం వాడికి శుభాకాంక్ష కూడా చెప్పొద్దు, శుభం సూచకంగా ఎలాంటి మాట కూడా మాట్లాడద్దు అని ఒక మత హింసను సమాజంలో రెండు వర్గాలను ఏ విధంగా వేరు చేస్తుంది ఈ బైబిల్ అని చెప్పేసి అంబేద్కర్ ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. బైబిల్ని మతస్థులను కనీస మానవత శుభాకాంక్షలకు అర్హులే కాకపోవడం అది మతపరమైన బహిష్కరణను ప్రేరేపిస్తుంది. చూడండి, బైబిల్ మత బహిష్కరణ చేస్తున్నది. నీ మతంలో కాకపోతే వాడిని బహిష్కరిస్తావా? మనకి శుభం హలో అని కూడా చెప్పవా? బాగున్నావా అని కూడా అడగవా? అసలు వాడితో ఇలాంటి సంబంధాలు పెట్టుకోవా? వాడితో మాట్లాడొద్దా? వాడిని సమాజ బహిష్కరణ చేయాలా? ఏంది ఇలాంటి బైబిల్లో ప్రేమ అనేది ఎక్కడుంది? మానవత్వం ఎక్కడుంది? సమానత్వం అనేది ఎక్కడుంది? ఈ మతంలో స్వేచ్ఛ అనేది ఎక్కడుంది? మత స్వేచ్ఛ అనేది ఎక్కడుంది? ఇలాంటి ప్రశ్నలను కూడా అంబేద్కర్ అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలన్నీ క్రైస్తవ మతంలో ఉన్న అంబేద్కర్ అడుగుతున్న విషయాన్ని ఎంతమంది తెలుసు చెప్పండి? ఇంతవరకు ఎప్పుడన్నా విన్నారా మీరు? ఈ విషయాలన్నీ నేను తీయడానికి ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో ఆధారాలను సేకరించి తీయవలసిన అవసరం వచ్చింది నాకు. ఎందుకంటే ఈరోజు అంబేద్కరిజాన్ని ఏ విధంగా అయితే ఈరోజు సమాజం మొత్తం ఏ విధంగా ప్రశ్నిస్తుందో, క్రిస్టియానిటీలో కూడా జైభీమ్ అనేవాళ్ళు కానీ అంబేద్కర్ లిస్టులో అని చెప్పుకునే వాళ్ళను ఈ విధంగానే సమాజం ప్రశ్నించాలి. మీ బైబిల్లో అంబేద్కర్ ఈ విధంగా ప్రశ్నించిండు, ఇగో ఆధారం, దీనికి సమాధానం చెప్పు అని అడగండి. నువ్వు నమ్మే అంబేద్కర్ని, దేవుడిగా భావిస్తున్న అంబేద్కర్ని క్రైస్తవ మతం నిత్య నరకానికి పంపిస్తుంది. నిత్య నరకానికి పంపిస్తున్న నీ క్రైస్తవ మతాన్ని నువ్వెట్లుంటున్నావు ఆయన అని చెప్పి అడగండి. ఇక లాస్ట్ చివరిగా 10వ ఉదాహరణ, బైబిల్ మత స్వేచ్ఛను ప్రోత్సహించడానికి చిట్ట చివరి ఉదాహరణ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారకులను, అబద్ధికులను అగ్ని గంధకంలో మండు గుండంలో పాలు పొందురు, ఇది 2వ మరణము అనేది దీని మీద అంబేద్కర్ గారి వ్యాఖ్యానం ఏదనో చూడండి. దేవతారాధకులు అంటే ఇతర మతస్థులు నరకంలో పడతారని హెచ్చరిక. అంటే ఈ క్రైస్తవ మతాన్ని నమ్మని వాళ్ళు, బైబిల్ నమ్మని వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా నరకానికి పంపిస్తా అని చెప్పేసి చెప్తున్నాడట బైబిల్. అంటే యేసును అంగీకరించిన వారు, ఇతరుల మతాల వారు ఏ నేరం చేయకపోయినా నరక శిక్షకు గురవుతారు. ఎగ్జాక్ట్లీ, యేసును నమ్మితేనే పరలోక రాజ్యము, నమ్మకపోతే నిత్య నరకము. నువ్వు ఎన్ని మంచి పనులను చేయి, నువ్వు యేసును నమ్మకపోతే నువ్వు నరకంకు పోతావు. కానీ అదే క్రైస్తవ మతంలో నువ్వు రేపులు చేసి, మనభంగాలు చేయి, నువ్వు మడ్డలు చేయి, ఏమని యేసు దేవుడు అని నిన్ను స్వర్గం పంపిస్తాడు. ఇదేం మతం రా నాయన, ఇదేం మతం రా? తప్పు చేసిన వాడిని శిక్షించాలి కానీ స్వర్గాన్ని తీసుకుపోవడం ఏంది? మంచి చేసిన వాడిని నిన్ను నమ్మకపోతే వాడిని నరకం పంపడం ఏంది? ఇదేం దరిద్రం రా మాకు? ఇలాంటి దరిద్రంలో మీరు ఎట్లున్నారా మీరు? విగ్రహారాధకులు అంటే విగ్రహ పూజ చేసే హిందువులు, బౌద్ధులు, జైనులు మొదలైన వారు వీరిని నరహంతకులతో సమానంగా పరిగణించాలి అని మత విద్వేషాన్ని ప్రకటిస్తుంది బైబిల్. చూడండి, విగ్రహారాధకులు ఎవరంటే విగ్రహ పూజలు చేసేవారందరూ హిందువులు, బౌద్ధులు, జైనులు మొదలైన వారిని నరహంతకులతో సమానం అని చెప్తుంది బైబిల్. దీనే మత విద్వేషాన్ని ప్రకటిస్తుంది బైబిల్ అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు అంబేద్కర్. అగ్ని గంధకంతో మండు నరక గుండంలో పడతారు. ఇది ఇతర మతాంతరులను భయపెట్టే మత భీకర ప్రచారంకు వేదిక. చూసారా, టోటల్గా ఇన్ని విధాలుగా, ఇన్ని రకాలుగా సమానత్వం లేదు, మత స్వేచ్ఛ లేదు, అసహనంతో ఉన్నది బైబిల్, ప్రేమ లేదు, హింస, యుద్ధాల ద్వారా, రక్తపాతం ద్వారా బైబిల్ మత ప్రచారం చేస్తున్నది, తన మతాన్ని ప్రచారం చేసుకుంటుంది అని చెప్తున్న బైబిల్ని పట్టుకొని శాంతి బైబిల్, ప్రేమ బైబిల్ ఎవడరా మీరు చెప్పేది ఇదంతా? ఈరోజు అంబేద్కర్ బైబిల్లో మత స్వేచ్ఛ
ప్రోత్సహించదనే ఒక్క టాపిక్ మీదనే 10 ఆధారాలను చూపించండు, 10 ఎగ్జాంపుల్స్ చూపించండు. ఇక రాబోయే వీడియోస్లో ఇంకా చాలా ఉన్నాయి, మీకు ఆల్రెడీ చదివి వినిపించాను. వీటన్నిటిలో కూడా ఆధారాలు రిఫరెన్స్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఆధారాలు తీసుకొని మీ దగ్గరికి ఎవడైనా జైభీమ్ అనేవాడు దళిత క్రైస్తవుని అని చెప్పుకొని వచ్చిన వాడికి ఈ ప్రశ్న, అరే రారా, నువ్వు అంబేద్కర్ని దేవుడిగా భావిస్తావు కదరా, మరి అంబేద్కర్ అడిగిన ప్రశ్నలు ఏవి, దీనికి సమాధానం చెప్పురా అని అడుగుతారు. అంతే. అంబేద్కర్ కూడా స్పష్టంగా స్టార్టింగ్లో స్పష్టంగా చెప్పిండు. ఆయన ఏం చెప్పిండు? మన మతం మారి ఏ మతంలోకి పోవాలి? మన మతం మన దేశ సంస్కృతికి, జీవన విధానానికి అనుకూలంగా ఉండాలి. అందుకే నేను బౌద్ధ మతాన్ని ఎంచుకున్నాను అని చెప్పేసి అంబేద్కర్ స్పష్టంగా చెప్పిండు. సో నువ్వు ఉండాల్సింది క్రైస్తవ మతంలో కాదు, నువ్వు ఉండాల్సింది ఏం తెలుసా? ఈ దేశ సంస్కృతిని గౌరవించే బుద్ధిజంలోకి వెళ్ళాలి. ఈ దేశ జీవన విధానానికి సమాంతరంగా ఉన్న బౌద్ధ మతంలోకి వెళ్ళాలి. అంతేగాని ఈ దేశ సంస్కృతిని నాశనం చేసే మతమైన క్రైస్తవ మతంలో కాదు. ఈ దేశాన్ని 2 భాగాలు చేయండి, మాకు భాగం ఇవ్వండి అని అడుగుతున్న క్రైస్తవ మతంలో కాదు. ఎందుకంటే క్రైస్తవ మతమే డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు అనేది. ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకున్న క్రైస్తవ మతంలో కాదు నువ్వు ఉండాల్సింది బౌద్ధ మతంలో. అందుకే అంబేద్కర్ కూడా ఇన్ని ఆధారాలు 10 రిఫరెన్స్ చూపించింది మత స్వేచ్ఛ లేని క్రైస్తవ మతము అని చెప్పేసి స్పష్టంగా 10 ఆధారాలను చూపించాడు. 10 ఉదాహరణలు బైబిల్ నుంచే చూపించాడు, బయట నుంచి కూడా కదా. సో దళిత క్రైస్తవులు అనేవాళ్ళు, జైభీమ్ అని క్రైస్తవ మతంలో ఉండేవాళ్ళు, మేము దళితులమని క్రైస్తవులు ఉండేవాళ్ళు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఇమ్మీడియట్గా బయటకు రండి. మీకు నా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా 8 వీడియోస్ వస్తాయి, 8 to 9 వీడియోస్ వస్తాయి. అందులో క్రిస్టియానిటీ గురించి, యేసు గురించి, బైబిల్ గురించి అంబేద్కర్ ఇంకా ఇంత దారుణంగా విమర్శించాడు అనే విషయాలను ముందు మీకు తెలియజేస్తున్నాను. వీడియో పెద్ద అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు వీడియోని చూడండి. నేను ఇస్తున్న ప్రతి రిఫరెన్స్ని నోట్ చేసుకొని ప్రశ్నించడం మొదలుపెట్టండి. అంబేద్కరిజాన్ని, అంబేద్కర్ రాజ్యాంగం, అంబేద్కర్ ఈ దేశాన్ని స్వాతంత్రం వద్దనే విషయాల మీద నేను ఎన్ని ఆధారాలతో మీకు వీడియో చేశానో వాటన్నిటిని ఇవాళ మీరు ప్రశ్నిస్తుంటే ఈ అంబేద్కరిజం ఏ విధంగా అయితే ఇవాళ సైలెంట్కి వెళ్ళిపోయిందో, రేపు ఈ దళిత క్రైస్తవులన్నా, మేము క్రైస్తవ జైభీమ్ అన్నా, మేము దళితులము క్రైస్తవులం అన్నా వాళ్ళందరినీ కూడా నోరు మూయించాలి మనం. ఎందుకంటే వాళ్ళు చదవరు, ఎవడో అబద్ధాలు చెబితే అవి నమ్మి క్రైస్తవ మతంలో ఉంటున్నారు. కాబట్టి వీళ్ళందరికీ మన జ్ఞానాన్ని బోధించి వాళ్ళందరినీ క్రైస్తవ మతం నుంచి బుద్ధిజంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనందరిదే. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.